కాలం వచ్చింది అట్ట ఎడుతున్నాడు. ఏడిస్తే ఏడ్చావు కానీ అట్టాగే నుంచి 2 సంవత్సరాలు ఏడరా. జనాలకి నీడ బాధలు తప్పుతాయి. వానలో పడియాలా ఆరబెట్టుకునే మొహన్నాయాలా. ఏం మావా తెగ ఫీల్ అయిపోతున్నా? నాకు చచ్చిపోవాలనుందిరా. అబ్బా ఎంత తీయటి మాట చెప్పావురా. నీ నోట్లో మా చంటోడు షీట్ పెట్ట. ఎంత మంచి డెసిషన్ తీసుకున్నావు మావా. నువ్వు సూపర్ మావా. మావా ఎలాగూ పోతానంటున్నావుగా, ఒక్క LIC పాలసీ కట్టి నా అమ్మనిగా నా పేరెట్టవా? వీడు అక్కడ వాడెరిగిన దాంట్లో కూడా ఏమన్నా దొరుకుతామో అని ఎత్తుకునే మొహం వీడు. సరే నీకు డబ్బులు వచ్చేదానికైనా నేను చచ్చిపోతా. ఊరేసుకోమంటావా? మామా వేసుకో మావా వేసుకో. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మామా. LIC కట్టమన్నావుగా, అన్నీ ఉంటాయి. షకీలా దగ్గరికి వెళ్ళి సాంకేతిక లోపాల గురించి చర్చించే మొహం నువ్వును. అందులో నాకు అనుభవం లేదులే గానీ ముందు ఆ ఊరేదో నువ్వు వేసుకొని చూపించు. తర్వాత నామినీగా నీ పేరు పెట్టి నేను చేస్తాను. ఏంద్రా ముఖం అట్ట పెట్టావు? పోనీ కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటే పురుగుల మందు తాగి చూపించినా ఓకే. కనీసం హుసేన్ సాగర్ వాటర్ లో దూకి చూపించినా ఓకే. మామా ఇంకా ఆపేసి. సబ్జెక్ట్ నేను, నామినీ నువ్వని నాకు అర్థమైపోయింది. అటరా దారికి. అయినా నీకు చావాల్సిన అవసరం వచ్చింది. నాకు ఒక ఘోరమైన అవమానం జరిగిందిరా. మీకు అవమానాలు కాదు సన్మానాలు చేస్తారా? చీకేసిన తాటి టెంకల కోసం పొద్దున్నే పళ్ళేలు పట్టుకుని తిరిగే మొహాలు మీరు. రోడ్డు మీద సిగ్నల్ దగ్గరికి ముందు వచ్చిన నన్ను ఆపి వెనకాలొచ్చిన సీఎం ని పంపించినారా. సీఎం ని పంపక ముందు నిన్ను పంపుతారా? అడుక్కునే వాళ్ళ దగ్గర ఆవకాయ అరవడిగా మొహన్నాయాలా. అందుకే అవమానం తట్టుకోలేక చచ్చిపోవాలని. దీన్ని చచ్చిపోవడం ఎందుకు? అదేదో నువ్వే సీఎం అయిపోవచ్చు కదా. అసలు దేవుడు మీ బుర్ర ఏమేటతో చేశాడరా? ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు మాత్రం ఒకసారి కూర్చున్నా కూడా చెప్పలేదేమోరా. చేమపంది మొహం నువ్వును సబ్సిడీలు బాగానే ఎత్తావు. అయితే నేను ఎమ్మెల్సీ అయిపోతా. ఎమ్మెల్సీ ఎందుకు మామా? సీఎం, పిఎం, ఎంపీ ఇవన్నీ జస్ట్ 2 అక్షరాలే. అదే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అనుకో 3 అక్షరాలు. 1 కన్నా 3 ఎలా పెద్దదో ఏ కన్నా సి పెద్దది. అందుకే నేను ఎమ్మెల్సీ అయిపోతాం అనుకుంటాండా. అబ్బా అట్టడుగు క్యాలిక్యులేషన్ భలే ఎంచుకుంటారా. ఆవకాయ పచ్చడి వేయాలి జాడి తేరా అంటే పచ్చడి పడే జాడి తెచ్చే మొహలు మీరు. మామా నువ్వు ఎమ్మెల్సీ అయిపోయాక ఈ హైదరాబాద్ మొత్తం నాకు రాసిచ్చే మామా. నాకు నీకంటే ఎక్కువ. దానికి ఎందుకు ఎంత మొహం మాటమో మొత్తం రాసిచ్చా తీసుకో. థ్యాంక్ యూ మామా. అబ్బా నీ ఆనందం చూడలే చచ్చిపోయారా. ఫ్రీ మోషన్ అంటే ఫ్రీగా ఇచ్చే మోషనా? అది ఎక్కడ దొరుకుతారని అడిగే మొహం నువ్వును. నీకు హైదరాబాద్ కావాలరా? అయినా ఈ కాలంలో ఎమ్మెల్యేల, ఎంపీల బినామీలే కదరా కబ్జాలు, సెటిల్మెంట్లు అన్ని చేసేది. అవును మామా. రేపు నేను ఎమ్మెల్సీ అయిపోయినాక నువ్వు నా బినామీగా ఉండిపో. నీ ఇష్టం వచ్చింది కబ్జా చేసే నేను చూసుకుంటా. నేను ఎమ్మెల్సీ అయిపోతా. నేను ఎమ్మెల్సీ అయిపోతా. అడిగిపోతే బాగుండు. యాసవకాలం ఎర్రటెండలో రగ్గులు అమ్ముకునే మొహాలు వీళ్ళును. వీళ్ళ మొహాలకి సెటిల్మెంట్లు, కబ్జాలు. ఒర్రే దించు దించు. ఏమైంది మామా? నాకు బీకామ్ లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ మిగిలిపోయినారా. అయ్యో రేపు నామినేషన్ చేసేటప్పుడు నీకు ఇంకా సబ్జెక్ట్ ఉన్నాయని వాళ్ళు సీట్ ఇవ్వకపోతే అవును మామా పోయి ముందే రాద్దాం పా. జస్ట్ సీఎం దగ్గర పరుగు పోయింది కాబట్టి నేను ఇంకా బతుకుండా. అదే ఏ ఎమ్మెల్సీ దగ్గర పరుగు పోయింటే నేను ఈ పాటికి చచ్చిపోయేవాడిని. అవును మామా తలుచుకుంటే నాకు కూడా జాలేసేస్తుంది. అవునరా. ఇంతకు మనం ఫస్ట్ ఏది కబ్జా చేద్దాం? వీళ్ళు మారలే. అమ్మో మా ఎలక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి. మంచి గ్లామర్ ఉన్న 4 ఆడపక్కన వెనకేసి తిరగాలి. ఈసారి మా సందరికి నేనే లీడర్ అవ్వాలి. అది చూసి రాజమౌళి గారు నా మీద ఎమ్మెల్యే టైటిల్ పెట్టి సినిమా తీయాలి. నేనే హీరోగా ఉండాలి. నల్లోడు బండోడు ఏ కామెడీ వెబ్ సిరీస్ ఫాలో అవ్వండి. మా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే కింద మా యూట్యూబ్ లింక్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అవ్వండి. టీ టైమ్ టాకీస్. డూ సబ్స్క్రైబ్.